రేపు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక సమరానికి ఎన్నికల నగారాను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాకేష్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నగారాను మోగించబోతోంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మరో 2 కమిషనర్లతో కలిసి సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు అదేవిధంగా 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేయబోతున్నారు. దీంతో పాటుగానే జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేసి అసెంబ్లీ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఇప్పుడు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహణ జరపడానికి ఆస్కారం ఉన్నట్లుగా దాంట్లో భాగంగానే రేపు జరిగేటువంటి మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిటీ జమ్మూ కాశ్మీర్కు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఆస్కారం ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత 2 నెలలుగా పూర్తి స్థాయిలో కసరత్తు కసరత్తు చేసింది. ఈ కసరత్తులో భాగంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఈఓలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎన్నికల అధికారులతో వివిధ స్థాయిల్లో సమీక్షలు జరపడంతో పాటు ఎన్నికల నిర్వహణకు వివిధ రాష్ట్రాల్లో అబ్జర్వర్లుగా అనేక మంది ఐఏఎస్ అధికారులు, గ్రూప్ 1 స్థాయి అధికారులు, వీరితో పాటుగా ఐపీఎస్ అధికారులందరినీ సెలెక్ట్ చేసి వారికి ఇప్పటికే ఒక్కొక్క బ్యాచ్ల వారీగా 3 రోజులు 4 రోజుల పాటు శిక్షణను అందించింది. అదే సందర్భంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా ఈశాన్య భారతం కావచ్చు, మరోవైపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు కావచ్చు, ఇలా సెన్సిటివ్ ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన పూర్తి స్థాయిలో సమీక్ష జరిపినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అదేవిధంగా ఇతర భద్రతా బలగాలకు సంబంధించి తరలింపు ప్రక్రియను కూడా ఇప్పటికీ ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భద్రతా విధుల్లో ఉన్నటువంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను ఎక్కడెక్కడికి తరలించాలి, వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫేజ్ వైజ్గా అంటే దశల వారీగా జరిగేటువంటి ఎన్నికలకు అనుగుణంగా వారిని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి పంపించేందుకు అనుగుణంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ రవాణా సదుపాయం ఏ విధంగా ఉంటుంది, రైల్వే శాఖతో ఉన్నటువంటి సమన్వయం ఏ విధంగా చేసుకోవాలి, అందుకు అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఏ రోజు ఎక్కడ ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుందో అక్కడ నుంచి పారామిలిటరీ బలగాలను మరో రాష్ట్రానికి మరో ప్రాంతానికి బదిలీ చేయడానికి బదలాయించడానికి ఏ విధమైనటువంటి మార్గాలు ఉన్నాయనేటువంటి ఈ రకంగా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా చర్చించి సమీక్షించిన తర్వాతనే రేపు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయబోతోంది. 2019 మే 30న కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అదే సందర్భంలో ఈ ఏడాది కూడా అంటే 5 ఏళ్ల తర్వాత 2024 మే 30 లోపు మరోసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుగుణంగానే షెడ్యూల్ను తయారు చేస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే గతంలో 7 దశల్లో నిర్వహించినటువంటి ఎన్నికలు ఈసారి కూడా అదే స్థాయిలో ఉండొచ్చు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. 2019 మార్చి 10న షెడ్యూల్ విడుదలయ్యి ఏప్రిల్ 23న మే 23న 2019 మే 23న ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మే 26కు సంబంధించినటువంటి వరకు పూర్తి స్థాయి ఎన్నికల ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే స్థాయిలో మే 30 లోపు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసుకున్న తరువాత ఈ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి షెడ్యూల్ను తయారు చేసుకొని రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్ వేదికగా వెల్లడించబోతోంది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇందుకు అనుగుణంగా 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసినట్లుగానే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ 4 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలకు
కూడా పూర్తి స్థాయి సమాయత్తం, ఈవీఎంల ఏర్పాటు, ఈవీఎంలకు సంబంధించి సమస్య ఎక్కడైనా తలెత్తినట్లయితే వాటిని రీప్లేస్ చేయటము, వాటితో పాటుగా భద్రతా బలగాలు వివిధ రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధంగా వ్యవహరించాలి, అక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, అదే సందర్భంలో భద్రతా బలగాలను ఎంత స్థాయిలో మోహరించాలి, గతంలో ఉన్నటువంటి తీవ్రత ఇప్పుడు ఉందా లేదా అనేటువంటి విషయాలన్నిటిపైన కేంద్ర హోంశాఖ అధికారులతో ఇప్పటికే చర్చించినటువంటి, ఆయా రాష్ట్రాలతో సమీక్షించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా ఒక ప్రణాళికను రూపకల్పన చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని, పూర్తి స్థాయి కొండ ప్రాంతం కావడంతో అక్కడ ఏ విధంగా ఉండాలి, అక్కడ జనాభా నిష్పత్తికి అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక అంశాలను క్రోడీకరించి ఈ రకంగా, దాంతోపాటు సిక్కింలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ వ్యవహరించాల్సిన తీరుపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు జరిపింది. అయితే మధ్యకాలంలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి మార్గదర్శకాలు, వీటన్నిటి నేపథ్యంలోనే ఒక ఎన్నికల కమిషనరు పదవి విరమణ చేయటము, మరో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసేటువంటి విషయం పైన అనేక అంశాలు చర్చలకు వచ్చిన నేపథ్యంలో నిన్న సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి 2 కొత్త ఎన్నికల కమిషనర్లను నియమిస్తూ ప్రధాని నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నిన్న సాయంత్రమే గెజెట్ విడుదల చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం బాధ్యత చేపట్టినటువంటి 2 ఎన్నికల కమిషనర్లు అనంతరం 3 కమిషనర్లు పూర్తి స్థాయి ఎన్నికల సంఘం భేటీ తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే తయారు చేసినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది, దాంట్లో చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఎవరు ఎలాంటి బాధ్యతలు చేపట్టాలనేటువంటి ఇలా పని విభజనకు సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా పూర్తిస్థాయి చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం వెలువడినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అది ఒకే ఫేజ్లో నిర్వహిస్తారా, 2 దశలుగా నిర్వహిస్తారా అనేది రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెలువడబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి దొంగ ఓట్లు, అదేవిధంగా ఓట్ల తొలగింపు, కొత్తగా ఓట్ల చేర్పులు వ్యవహారాలు, వీటన్నిటికి సంబంధించి గతంలో ఉప ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లు వచ్చారనేటువంటి ఫిర్యాదులు, ఈ రకమైనటువంటి అన్ని అంశాలను ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. ఇప్పటికే వాలంటీర్లను ఉపయోగించే విషయంలో కావచ్చు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఎన్నికల విధులకు తీసుకునే విషయంలో కావచ్చు, మరోవైపు ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు తీసుకునేటువంటి విషయంలో ఇప్పటికే అనేక మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆ మేరకు తమ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందే అని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో వివిధ పార్టీలు, వివిధ పక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అనేటువంటి విషయాలపై కూడా రేపు స్పష్టత రానున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనరు అనేక ఆదేశాలను ఇవ్వటము, రాష్ట్ర సిఎస్ దానికి అనుగుణంగా సర్క్యులర్ జారీ చేయడం వంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కూడా ఫామ్ 7, ఫామ్ 6కు సంబంధించినటువంటి అంశాలు మరోసారి తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా పరిష్కరించేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లుగా ఎన్నికల అధికారులు వివరిస్తూ ఉన్నారు. రాకేష్.